వెల్కమ్ టు ఆర్టీవీ. సో, జనరల్‌గా మోకాలు నొప్పులు ఈ సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే మోకాలు నొప్పులు తగ్గించుకోవడానికి న్యాచురోపతిలో ఎటువంటి వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయి? అసలు ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి? ఆహార నియమాలు పాటించాల్సిందేనా? సో, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోత్స్న పులిపాటి ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. జనరల్‌గా మోకాలు నొప్పులంటే మనం ఎప్పుడూ మాట్లాడుకున్నట్లే పెద్ద ఏజ్‌లో 40, 50 ఏళ్ల ఆ వయసులో చూసేవాళ్ళము. ఇప్పుడు అలా కాదు 20, 25 ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుంచి మనం చూస్తూ ఉన్నాము. అంటే న్యాచురోపతి అసలు జనరల్‌గా ఏం చెప్తుంది? ఎందుకు ఈ తక్కువ వయసులోనే మోకాలు నొప్పులొస్తున్నాయి? అయితే మోకాళ్ళ నొప్పులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అనేక కారణాలున్నాయి. హ్మ్. న్యాచురోపతి ప్రిన్సిపల్స్‌లో మనము రూట్ కాజ్ హీలింగ్ అనేది మెయిన్ థింగ్ అన్నమాట. హ్మ్. సో, ఫస్ట్ మనకి డయాగ్నోసిస్ ఇంపార్టెంట్. ఎవరైనా కానివ్వండి మోకాళ్ళ నొప్పులతో వచ్చారు అనంటే, వాళ్ళ ఏజ్, వాళ్ళు వర్క్ చేసేది, వాళ్ళ ప్రొఫెషన్, తర్వాత ఏమైనా హిస్టరీ ఆఫ్ ఇంజురీస్ ఉన్నాయా హ్మ్. అనేది మనం రూల్ ఔట్ చేస్తాం. సో, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి అనంటే గనక మనకి మోకాళ్ళల్లో వచ్చేసి అనటమికల్లీ కొన్ని లిగమెంట్స్ ఉంటాయన్నమాట. హ్మ్. అందులో యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అనేది చాలా కామన్‌గా పార్షియల్ టేర్ అవ్వడము, దాంతో పెయిన్ రావడము. ఇది ఎవరికి అవుతుంది అనంటే హెవీ లిఫ్టింగ్ కానివ్వండి, హెవీ ఎక్సర్‌సైజెస్, మోకాళ్ళ పైన ఎక్కువ లోడ్ పడే ఎక్సర్‌సైజెస్ జిమ్మింగ్‌లో చేసినా కానివ్వండి, లేకపోతే ఎవరైనా అథ్లెటిక్స్ కానివ్వండి, లేకపోతే ఎవరైనా స్పోర్ట్స్ పర్సన్ కానివ్వండి. ఇలా కాకుండా ఎవరైనా ఒక కామన్ పర్సన్ మోకాళ్ళ నొప్పులు క్రమేణా పెరుగుతూ వచ్చాయి, మోకాళ్ళల్లో వాపులొచ్చాయి, కూర్చోడానికి ఇబ్బందవుతుంది. ఈవెన్ ఈ చైర్ లెవెల్‌లో కూడా కూర్చోడానికి ఇబ్బందవుతుంది. దీనికంటే కింద లో హైట్ స్టూల్స్ ఉన్నాయి అనంటే అసలు కూర్చోలేకపోతున్నాము. పొద్దున లేచినప్పుడు మోకాళ్ళలో స్టిఫ్‌నెస్ తెలుస్తుంది. పాదం తీసి పాదం అడుగు పెట్టాలి అనంటే ఇబ్బంది పడుతున్నాము అని ఎవరైనా ప్రెజెంట్ చేశారు అనంటే, మనకి ఇదే ఎక్కువ కేసెస్ ఉంటాయన్నమాట. హ్మ్. దాన్నే మనం ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. ఓకే. సో, ఆస్టియో ఆర్థరైటిస్. ఆస్టియో అంటే బోన్, ఆర్థరైటిస్ అనంటే ఆ హ్మ్. జాయింట్‌లో ఇన్‌ఫ్లమేషన్ హ్మ్. అనేది లోపల మనకి తెలుస్తుంది. సో, ఆస్టియో ఆర్థరైటిస్‌లో ఇంకా మోకాళ్ళ లోపల ఉన్న గుజ్జు అంటాము, లేకపోతే కార్టిలేజ్ ఏదైతే ఉంటుందో, దాని అరుగుదల అనేది మెయిన్ రీజన్ ఉంటుంది. సో, డీజెనరేషన్ అనేది కనిపిస్తుందనమాట. హ్మ్. ఇది చాలా కామన్‌గా మనము అంతకుముందు ఇందాక మీరన్నట్లు 60 ఇయర్స్, 70 ఇయర్స్ పైబడిన వాళ్ళలో కనిపించేది. కొంచెం కొంచెంగా మోకాళ్ళ నొప్పులనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ ఏజ్ కాస్త 20స్, 30స్‌లో వచ్చింది. హ్మ్. దీనికి మెయిన్ కారణాలు చూస్తే గనక మన లైఫ్ స్టైల్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ల్యాక్ ఆఫ్ మజిల్ స్ట్రెంథెనింగ్. ఇప్పుడు లాంగ్ సిట్టింగ్, లాంగ్ స్టాండింగ్, ఎస్పెషల్లీ వర్క్స్ చేసేవాళ్ళు, రైట్ ఫ్రమ్ ఎక్కువ డ్రైవింగ్ చేస్తున్నా కానివ్వండి, సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్ కానివ్వండి, 8-10 అవర్స్, 12 అవర్స్, 14 అవర్స్ కూర్చొని వర్క్ చేస్తారు. బ్రేక్స్ లేకుండా. లేకపోతే టీచర్స్, ప్రొఫెసర్స్ ఎక్కువ లాంగ్ స్టాండింగ్ వర్క్ చేస్తూ ఉంటారు. ప్లస్ ఎవరైనా కానివ్వండి ఎక్కువ డ్రైవ్ చేసేవాళ్ళు. ఇలాంటి వాళ్ళల్లో మనము ఎక్కువగా ఈ నీ పెయిన్స్ అనేది ఎర్లీ ఏజ్‌లో చూస్తూ ఉంటాము. హ్మ్. దీనికి ఇంకొక మెయిన్ కారణం ఒబెసిటీ. వెయిట్ గెయిన్ అయ్యారు, ఐడియల్ వెయిట్ కంటే ఎక్కువ ఉన్నారు అనంటే బాడీ లోడ్ అంతా కూడా కంప్లీట్‌లీ నీస్ పైన పడుతుంది. హ్మ్. కాబట్టి ఇందులో డీజనరేషన్ అనేది ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. ఓకే. మ్యామ్ అంటే ఇక్కడ జనరల్‌గా మోకాలు నొప్పులొచ్చిందంటే కార్టిలేజ్ తగ్గిపోయింది, హ్మ్. లేదంటే బోన్ అరిగిపోయింది, హ్మ్. లేదంటే ఇంజెక్షన్ చేయించుకోండి, లేదంటే నీ రిప్లేస్ చేయించుకోండి, సర్జరీలకి వెళ్ళండి ఇట్లా చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ మీరెలా తగ్గిస్తారు? సో, ఫస్ట్ మేమెలా తగ్గిస్తాము అంటే, ఇప్పుడు మనము 25+ ఇయర్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము. అండ్ చాలా వరకు కేసెస్ మనకి అధికంగా ఇవి చూస్తూ ఉన్నామనమాట. ఫస్ట్ వచ్చినప్పుడు మనం డయాగ్నోసిస్ చేస్తాము. సో, డయాగ్నోసిస్‌లో ఫిజికల్ ఎగ్జామినేషన్, ఫిజికల్లీ మోకాళ్ళలో ఒక పర్టిక్యులర్ సౌండ్ మూవ్‌మెంట్ అయినప్పుడు మనం ఆ క్రెప్టేషన్స్ అంటామనమాట. అది అన్నది దానికోసం చూస్తాము. దెన్ లోకల్‌గా స్వెల్లింగ్ ఉందా లేదా? అండ్ మజిల్ స్ట్రెంగ్త్‌ని టెస్ట్ చేస్తాము. ప్లస్ ఒక బేసిక్ ఎక్స్‌రే హ్మ్. అనేది చేయించినప్పుడు మనకి ఇంటర్నల్ బోన్ కండిషన్ అనేది మనకు కనిపిస్తుంది. అది సరిపోతే గనక మనకి వేరే ఇన్వెస్టిగేషన్స్ అవసరం లేదు. సో, అందులోనే మనము వీళ్ళకున్న ఆ పేషెంట్‌కి ఉన్న సైన్స్ అండ్ సింప్టమ్స్‌ని బట్టి, ఇంటర్నల్ కండిషన్‌ని బట్టి మనం గ్రేడ్ అనేది ఫస్ట్ నిర్ధారిస్తామనమాట. హ్మ్. సో, మోకాలు నొప్పుల్లో ఆర్ ఆస్టియో ఆర్థరైటిస్‌లో మనం మేజర్‌గా 4 గ్రేడ్స్ చూస్తాము. సో, బిగినింగ్ గ్రేడ్ 1 అనంటే ఎవరికైతే ఇప్పుడిప్పుడే నొప్పులు స్టార్ట్ అయినియి,
కొంచెం ఇబ్బంది పడుతున్నారు. మెట్లు ఎక్కడం, దిగడంలో కొంచెము హిల్లీ ఏరియా ఎక్కాలంటే ఇబ్బంది పడుతున్నారు. అది గ్రేడ్ 1. గ్రేడ్ 2 అనంటే ఇంకా అసలు ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ నడవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. పెయిన్స్ బాగా అనిపిస్తుంది. పొద్దున లేచినప్పటికి వాపులు కనిపిస్తున్నాయి. అది గ్రేడ్ 2 అన్నమాట. గ్రేడ్ 3 అనంటే ఈవెన్ షార్ట్ డిస్టెన్స్ నడవాలన్నా, మెట్లు దిగాలన్నా, ఎక్కాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు. పక్కన రైలింగ్ సపోర్ట్ లేకపోతే పక్కన పట్టుకోకుండా ఎక్కలేని పరిస్థితి. ఇంకా గ్రేడ్ 4 అనంటే ఫైనల్ గ్రేడ్. రూమ్‌లో నుంచి వాష్‌రూమ్‌కి ఎళ్ళాలి అంటే కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉండడం. అది హ్మ్. ఫైనల్ గ్రేడ్. సో, ఫస్ట్ మనం ఈ గ్రేడ్స్ అసెస్ చేసి హ్మ్. ఎవరు కూడా క్లినిక్‌కి గ్రేడ్ 1లో రారు. అవును. ఎందుకు అనంటే ఎవరికైనా కానివ్వండి సాధారణంగా కొంచెం మోకాళ్ళ నొప్పులు ఎక్స్‌పీరియన్స్ చేస్తే కొంచెం పెయిన్ రిలీవింగ్ బామ్ రాసుకోవడము, కొంచెం లేకపోతే ఆయిల్ మసాజ్ చేసుకోవడము, లేకపోతే పెయిన్ కిల్లర్స్ అనేది హ్మ్. తీసుకుంటారు. అది కొంచెం ప్రొలాంగ్ అవుతుందన్నమాట. బట్ మనము అందరూ తెలుసుకోవాల్సింది ఏంటి అనంటే ఇంటర్నల్ డ్యామేజ్ అనేది పెయిన్ కిల్లర్స్ తీసుకున్నా కూడా అది జరుగుతూనే ఉంటుంది. హ్మ్. పెయిన్ కిల్లర్ తీసుకుంటే మనకి పెయిన్ తెలియకుండా మాత్రమే ఉంటుంది. కానీ అక్కడ ఇంటర్నల్‌గా జరిగే ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇన్‌ఫ్లమేషన్ అనేది పెరుగుతూనే ఉంటుంది. అంటే అప్పుడప్పుడే పెయిన్ వస్తుందంటే లోపల ఏదో డ్యామేజ్ జరుగుతుంది. ఖచ్చితంగా. అది మన బాడీ సిగ్నల్. పెయిన్ హ్మ్. అనేది మన బాడీ ఒక సిగ్నల్ పంపిస్తుంది. హ్మ్. ఆల్రెడీ ఎన్నో చేంజెస్ జరిగిన తర్వాతనే ఈ సిగ్నల్ అనేది మనకొస్తుంది. హ్మ్. అందుకే అంటామనమాట. చిన్నగా మనము బాడీ చెప్తున్నప్పుడే ఫస్ట్ సిగ్నల్స్ ఇచ్చినప్పుడే మనం వింటే గనక మన బాడీ ఆ ఏడ్చే కండిషన్ వరకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. యెస్. మ్యామ్ ఏ అంటే ఏ స్టేజ్ వాళ్ళ వరకు మీరు ట్రీట్ చేస్తారు? ఇప్పుడు మనం మన క్లినిక్‌లో అండి ఎక్సలెంట్ థెరపీ, ఓజోన్ థెరపీ చేస్తున్నాము. దానితో చాలా అద్భుతమైన రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. గ్రేడ్ 4 అంటే ఎవరైనా ఈవెన్ సర్జరీకి పోస్ట్ చేసి ఉన్నవాళ్ళు కూడా సర్జరీ అవాయిడ్ చేసి లేకపోతే సర్జరీ పోస్ట్‌పోన్ చేసే అనే ఒక ట్రీట్మెంట్ ఓజోన్ థెరపీ ఆర్ ప్రొలోజోన్ థెరపీ అనేది ఒక ప్రిసైజ్ ట్రీట్మెంట్ మనం నీస్‌కి చేస్తున్నాము. హ్మ్. ప్లస్ దాంతో పాటు మనము లైఫ్ స్టైల్ గైడెన్స్ అనేది కూడా ఇస్తాము. ఓవర్ వెయిట్ ఉన్నారు. సో, వాళ్ళది వెయిట్ కూడా తగ్గిస్తూ ఈ ట్రీట్మెంట్స్ అనేది చేస్తూ హ్మ్. ఒక హోలిస్టిక్ ట్రీట్మెంట్ అన్నమాట. ప్లస్ నీస్, మజిల్స్ అరౌండ్ ద నీస్‌ని స్ట్రెంథెన్ చేయడము. ఇంటర్నల్‌గా కార్టిలేజ్ రీజనరేట్ అవ్వడానికి తోడ్పడే మనము ఇవ్వాల్సిన గైడ్‌లైన్స్ అన్నీ కూడా మనము ఇస్తామన్నమాట. ఓకే. సో, ఆల్మోస్ట్ గ్రేడ్ 4 వరకు కూడా వెళ్ళిన వాళ్ళని మనము ఎంతోమందికి ట్రీట్ చేస్తూ ఉన్నాము. ఓజోన్ థెరపీ అనేది ఉంటుంది. కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఓజోన్ థెరపీ, ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్, థెరపటిక్ నీ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజ్ థెరపీ, చిన్న చిన్న యోగిక్ థెరపీస్. సో, దీంతో ఏంటి అనంటే గనక అండ్ లైఫ్ స్టైల్ ఇంటర్వెన్షన్. హ్మ్. ఇప్పుడు డైటరీ గైడ్‌లైన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. నీస్‌లో ఇన్‌ఫ్లమేషన్ ఉంది. సో, ఇన్‌ఫ్లమేటరీ, నాన్ ఇన్‌ఫ్లమేటరీ డైటరీ గైడ్‌లైన్స్ ఇవ్వడము. సో, ఇలా మనము జస్ట్ ఆ మోకాళ్ళని ఒక సింప్టమాటిక్ ట్రీట్మెంట్ అని కాకుండా బాడీ యాస్ ఎ హోల్‌ని కూడా తీసుకొని మనం ట్రీట్ చేస్తాము. ఓకే. రూట్ కాజ్ ఏంటో తెలుసుకొని ట్రీట్ చేస్తారు. కానీ ముందుగా వస్తే గనక పూర్తి స్థాయిలో తగ్గిపోతుంది నొప్పి అనేది. ఖచ్చితంగా. ముందుగా వస్తే గనక మనము దాన్ని ప్రోగ్రెస్ అనేది ఎక్కువ కాకుండా స్లో డౌన్ చేయడానికి హెల్ప్ చేయగలుగుతాము. ఇది నాన్ సర్జికల్ మెథడ్. అంతేకాకుండా పూర్తిగా మందులు లేకుండా కూడా మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవడం. యెస్ అండి. హ్మ్. సో, పెయిన్ కిల్లర్స్ లేకుండా డ్రగ్ ఫ్రీ హ్మ్. ట్రీట్మెంట్ అన్నమాట. న్యాచురోపతి అంటేనే హ్మ్. మనం మెడికేషన్ లేకుండా ఇచ్చే వైద్యము. హ్మ్. సో, ఈ అన్ని వైద్యాలు కన్నిటిని కలిపి ఇంటిగ్రేటివ్‌గా నేచర్ క్యూర్ సిస్టమ్‌లో ఇది మేము డెవలప్ చేసిన ఒక హోలిస్టిక్ ప్రొసీజర్ అన్నమాట. యెస్. మోకాళ్ళ నొప్పుల సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మోకాళ్ళ నొప్పులు కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే చాలా మంది కూడా భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చినా వాళ్ళు కోత లేకుండా సర్జరీ చేస్తున్నా గానీ సర్జరీ అంటే భయపడుతూనే ఉంటారు. నేచురల్ వేస్ అందరికీ ఇష్టమే. సో, అసలు రూట్ కాజ్ ఏంటి? దాన్ని ఎట్లా తగ్గించుకోవాలి? ట్రీట్మెంట్స్ అంటే ఏమున్నాయి? ఓజోన్ థెరపీ కొత్తగా వచ్చింది. అంటే చాలా మందికి ఇంకా ఎక్కువగా తెలీదు. సో, దీనివల్ల అసలు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ మోకాళ్ళ నొప్పులనే ప్రాబ్లమ్ తగ్గిపోతుంది. ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. రూట్ కాజ్ తెలుసుకుని ట్రీట్మెంట్ అంటే అందరూ కూడా ఇష్టపడతారు. ఫాలో అవ్వాలని కోరుకుందాం. ధన్యవాదాలు. నమస్తే అండి.